ఆధిపత్యం. ఈ లక్షణం వందల ఏళ్ల నాడే ప్రపంచ యుద్ధాలను రాజేసింది. రుధిర ధారలు పారించింది. లక్షలాది మందిని బలి తీసుకుంది. ఇంకా మానవహోమం సృష్టిస్తూనే ఉంది. కాలం మారినా ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్రయత్నాల్లో అశాంతి చల్లారడం లేదు. అదే ఆధిపత్యరణం ఇప్పుడు మరోసారి ప్రాంతీయ సంక్షోభాన్ని రగిలిస్తోంది. అనేక ఉద్రిక్తతలకు నెలవైన ఆసియాలో వివాదం రాజేస్తోంది. దశాబ్దాలుగా నివురు కప్పిన నిప్పులా ఉన్న దక్షిణ చైనా సముద్రం వివాదం హేగ్ అంతర్జాతీయ శాశ్వత ట్రైబ్యునల్ తీర్పుతో మరింత ముదిరింది. సముద్రంతో చైనాకు సంబంధం లేదన్న తీర్పుపై డ్రాగన్ మండిపడిపోతోంది. ట్రైబ్యునల్కు అర్హతే లేదంటూ సర్వ హక్కులు తమవేనంటూ తేల్చి చెబుతోంది. ఫిలిప్పైన్స్ సహా మిత్రదేశాలు ఈ తీర్పు శిరోధార్యమని కట్టుబడి ఉండాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయి. భిన్న వాదనల నడుమ ఏం జరగబోతోంది, ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తోందోననే ఆందోళన నెలకొంది. ప్రాంతీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా దక్షిణ చైనా సముద్రం. హేగ్ ట్రైబ్యునల్ తీర్పు చెల్లదంటున్న చైనా. కట్టుబడాల్సిందేనంటున్న అంతర్జాతీయ సమాజం. దశాబ్దాలుగా వివాదాల కేంద్రం దక్షిణ చైనా సముద్రం. ఇప్పుడక్కడ మళ్లీ అగ్గిరాజుకుంటోంది. అక్కడ చైనాకు ఎలాంటి చారిత్రక హక్కులు లేవన్న అంతర్జాతీయ శాశ్వత ట్రైబ్యునల్ తీర్పు అనంతర పరిణామాలు ప్రాంతీయ సంక్షోభం దిశగా సాగుతున్నాయి. అమలు చేయాల్సిన చైనాను చూస్తే అసలు తీర్పునే అంగీకరించనంటోంది. సముద్ర జలాల పరిధిని నిర్దేశించే అధికారమే హేగ్ ట్రైబ్యునల్కు లేదని వాదిస్తోంది. ఫిలిప్పైన్స్ సహా మిత్రదేశాలు తీర్పుకు కట్టుబడి ఉండాల్సిందేనంటూ తేల్చి చెబుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాను చూస్తే ఇదే అవకాశంగా డ్రాగన్కు ముకుతాడు వేసేదెలా అని తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఇవన్నీ వెరసి మొత్తంగా రానున్న రోజుల్లో దక్షిణ చైనా సముద్రం కేంద్రంగా ఎలాంటి పర్యవసనాలు చోటు చేసుకోబోతున్నాయనే ఉత్కంఠ పెంచుతున్నాయి. విస్తరణవాదంతో దక్షిణ చైనా సముద్రంపై సంపూర్ణ హక్కులు తమకే ఉన్నాయంటూ వాదిస్తున్న చైనా దూకుడుకు కళ్లెం వేసేలా హేగ్లో శాశ్వత మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఆ సాగరంలోని 9- రేఖ పరిధిలోకొచ్చే సముద్ర ప్రాంతంలో చారిత్రక హక్కులున్నాయన్న చైనా వాదనకు న్యాయ ప్రాతిపదిక లేదని తేల్చి చెప్పింది. 3 ఏళ్ల క్రితం ఫిలిప్పైన్స్ ఇచ్చిన ఫిర్యాదును విచారించిన ట్రైబ్యునల్ తీర్పును వెలువరించింది. హేగ్ అంతర్జాతీయ తీర్పు వివరాల్లోకి వెళితే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒడంబడిక కింద పేర్కొన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు విస్తరించినంత మేర చైనాకు హక్కులు ఉండవని ట్రైబ్యునల్ తేల్చి చెప్పింది. చైనా సహా ఇతర దేశాల నావికులు, మత్స్యకారులు చారిత్రకంగా దక్షిణ చైనా సముద్రంలోని దీవులు ఉపయోగించుకుంటున్నందున చైనానే పూర్తి నియంత్రణ ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అంతేకాదు, స్పార్ట్లీ దీవుల్లో కృత్రిమ దీవుల నిర్మాణంతో సముద్ర పర్యావరణానికి చైనా హాని కలిగిస్తోందని ట్రైబ్యునల్ మండిపడింది. అంతర్జాతీయ నిబంధనలను పక్కన పెట్టి చైనా పగడపు దిబ్బలు నాశనం చేస్తోందని విమర్శించింది. అంతరించిపోతున్న సముద్ర తాబేళ్లు వంటి సాగర జీవజాలాన్ని వారి మత్స్యకారులు వేటాడుతున్నారని తెలిసినా చైనా అడ్డుకోవడం లేదని హేగ్ న్యాయస్థానం ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం ఈ తీర్పు అంతిమం, తప్పనిసరిగా కట్టుబడాలి అని స్పష్టం చేసింది. ఇంత జరిగినా చైనా మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. హేగ్ తీర్పును ఆమోదించేది లేదని స్పష్టం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఒడంబడిక ప్రాదేశిక సార్వభౌమాధికారానికి, సముద్ర సంబంధ ప్రయోజనాలపై తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ స్పష్టం చేశారు. దక్షిణ చైనా సముద్ర పరిధిలో వివాదాలు, చర్చలు, చారిత్రక వాస్తవాలు గుర్తించడం ద్వారా అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పరిష్కరించుకోవాలన్నది విధానమని స్పష్టం చేశారు. ట్రైబ్యునల్ తీర్పును ఆమోదించడం కానీ, గుర్తించడం కానీ జరగదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. తీర్పు ప్రతి కూడా అధికారికంగా అందుకోబోమని తేల్చింది. అంతేగాక తీర్పు వచ్చిన రోజే వివాదాస్పద స్పార్ట్లీ దీవుల్లో 2 విమానాశ్రయాలు పరీక్షించడం ద్వారా ధిక్కార ధోరణిని చాటుకుంది చైనా.南海有关周边国家也好，域外国家也好，他们应该深刻认识到这一点。这个裁决就是一张废纸，没有约束力，它
它是无效的。所以谁要想去试试按照这个裁决去执行实施他们的行为，我想那也是会构成新的不法行为。中国政府会采取必要的手段阻止他们。చైనాపై ఫిర్యాదు చేసిన ఫిలిప్పైన్స్ మాత్రం ట్రైబ్యునల్ నిర్ణయాన్ని స్వాగతించింది. చారిత్రక తీర్పు అమలుపై అధ్యయనం చేస్తున్నామని ఆ దేశం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చైనాను ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశం వదిలిపెట్టని అమెరికా హేగ్ తీర్పుకి కట్టుబడి ఉండాల్సిందేనంటూ ఒత్తిడి పెంచుతోంది. ట్రైబ్యునల్ తీర్పు అంతిమమని, రెండు పక్షాలు కట్టుబడి ఉంటాయని ఆశిస్తున్నట్లు ప్రకటించింది. రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని చైనాను పరోక్షంగా సూచించింది. This is a legally binding decision, and it's our expectation, and frankly, it's the world's expectation. It's not just the United States. The world is watching now to see what these claimants will do. The world is watching to see if China is really the global power it professes itself to be, and the responsible power that it professes itself to be. The world's watching this. జపాన్ సైతం తీర్పుకు రెండు పక్షాలు కట్టుబడి ఉండాల్సిందేనంటూ వాదిస్తోంది. 国連海洋法条約に基づいて、今回の仲裁裁判所は最終的なものであるということです。そして紛争当事国を法的に拘束をするものである。中国およびフィリピンは今回の判断に必要があるというふうに考えています。いずれにして我が国としては、当事国がこの判断に従うこと、このことによって今後南シナ海における紛争の平和的解決につながる、このことを強く期待をしたいというふうに思います。ఈ వ్యవహారంపై ఇప్పటికే ఎలాంటి అభిప్రాయం తెలపని భారత్ తటస్థంగా ఉండటమే మేలని భావిస్తోంది. పాకిస్తాన్ మాత్రం తన చిరకాల మిత్రదేశం చైనాకు మద్దతు పలికింది. అసలు దక్షిణ చైనా సముద్రంపై వివాదమేంటి? ఈ ప్రాంతంపై నియంత్రణ కోసం డ్రాగన్ ఎందుకు అంతగా పట్టుపడుతోంది? ఫిలిప్పైన్స్ సహా ఇతర దేశాల అభ్యంతరాలేంటి అంటే, పసిఫిక్ మహాసముద్రంలో భాగంగా ఉన్న 35 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని దక్షిణ చైనా సముద్రంగా పరిగణిస్తారు. 1947 డిసెంబర్లో, అంటే చైనాలో విప్లవం విజయవంతం కావటానికి ముందు, అప్పటి ప్రభుత్వం దక్షిణ చైనా సముద్రానికి చెందిన భౌగోళిక చిత్రపటంలో ఇంగ్లీష్ అక్షరం యు ఆకారంలో 11 గీతలు గీసింది. 11 డాష్ లైన్ గా పిలిచే ఆ పరిధి లోపల ఏ రకమైన దీవులున్నా తమవేనని తేల్చి చెప్పింది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అప్పటి రాజవంశీకులు ఆ దీవులకు రాకపోకలు సాగించినట్టు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. తర్వాత ఉత్తర వియత్నాంలోని కమ్యూనిస్టుల అభీష్టాన్ని మన్నించి 2 గీతల్ని తగ్గించారు. అప్పటి నుంచి 9 డాటెడ్ లైన్ వాడుకలోకొచ్చింది. తర్వాత మరింత దూకుడు పెంచిన చైనా దీవులన్నీ తమ అంతర్జాతీయ సరిహద్దు పరిధిలోనే ఉన్నట్లు 2009లో ఐక్యరాజ్య సమితికి ఒక పటాన్ని సమర్పించింది. ఈ వ్యవహారంపై ఆసియా దేశాలన్నీ అప్పుడే అభ్యంతరం ప్రకటించాయి. 2011లో వియత్నాం పార్సిల్ దీవుల్లో చెమురు వెలికితీత కాంట్రాక్టు భారతీయ సంస్థకు అప్పగిస్తే చైనా అక్కడ తన యుద్ధ నౌకల కవాతు చేయించి ఉద్రిక్తతలు సృష్టించింది. 1970లో ఫిలిప్పైన్స్ పాగా వేసిన మరో ద్వీప సముదాయము తనదంటూ చైనా గొడవకు దిగింది. ఆ ప్రాంతంలో దిబ్బలు ఆక్రమించి కాంక్రీటు కట్టడాలతో కృత్రిమ దీవులు నిర్మించడం మొదలుపెట్టింది. చైనా చేపల వేట ముమ్మరం కావడం వల్ల ఫిలిప్పీన్స్ ఒకసారి వారిని కొంత వెనక్కు పంపాల్సి కూడా వచ్చింది. ఇంత వివాదం ఎందుకంటే, దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సహజ వనరుల్లో సుసంపన్నమైనది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారమే అక్కడ 700 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. కోట్లాది ఘనపుటడుగుల సహజ వాయువు ఉంది. మలేషియా, వియత్నాం, తైవాన్, బ్రూనై, ఫిలిప్పైన్స్ దేశాల తలరాత మార్చేయగలిగినంత చమురు సంపద ఆ తీరాల్లో ఉంది. అది పారిశ్రామికంగా దూసుకుపోతున్న చైనా ఇంధన సమస్యలన్నింటినీ తీర్చియగలదు. సముద్ర జీవజాలం సంగతి చెప్పాల్సిన పనిలేదు. సహజ సంపదతో పాటే ప్రపంచ దేశాలతో చైనా వాణిజ్యానికి ఎంతో కీలకమైన నౌకా మార్గం ఇది. దక్షిణ చైనా సముద్రం మీదుగా ఏటా దాదాపు $5 ట్రిలియన్ సముద్ర వాణిజ్యం జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే భారత్కు బంగాళాఖాతం ఎలాగో చైనాకు దక్షిణ చైనా సముద్రం అలాంటిది. ఈ సముద్ర తీరంలో దాదాపు 50 కోట్ల మంది జీవిస్తున్నారు. ప్రపంచం మొత్తం మీద అదే అత్యంత రద్దీ అయిన సాగర రవాణా మార్గం. ప్రపంచ 10 పెద్ద నౌకాశ్రయాల్లో 5 ఆ తీరంలోనే ఉన్నాయి. ప్రపంచంలోని సగం చెమురు సహా సహజ వాయువు రవాణా సముద్రం మీదుగానే జరుగుతోంది.
ప్రపంచ దేశాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతంగా మారింది దక్షిణ చైనా సముద్రం. అది చైనా లాంటి పెద్ద దేశం ప్రాబల్యంలోకి వెళ్లిందంటే మిగతా దేశాలకు కష్టాలే. బలాబలాల పరంగానూ ప్రాంతీయ అసమానతలకు దారితీసే ఈ పరిణామాలపై అమెరికా వంటి అగ్రరాజ్యాలు మొదటి నుంచి జాగ్రత్తగా దృష్టి సారిస్తున్నాయి. వ్యూహాత్మకంగా ఇది చైనాకు అత్యంత కీలకమే. అందువల్లనే ఆజమాయిషీని వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఇంత కీలకమైన దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆజమాయిషీ లేకుండా చేసేందుకు అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. డ్రాగన్ నియంత్రణలోని దీవులు ఆ మార్గం ఏ ఒక్కరి సొత్తు కాదని చాటి చెప్పేందుకు అక్కడకు తరచుగా యుద్ధ నౌకలు పంపుతోంది. అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఒక దేశం పెత్తనం సరికాదన్న వాదనలు వినిపిస్తోంది. అమెరికా యుద్ధ నౌకలు దక్షిణ చైనా సముద్రంలో తిరగటాన్ని చైనా కూడా గట్టిగానే వ్యతిరేకిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం భారత్కు ఎలాంటి సంబంధం లేకున్నప్పటికీ జరుగుతున్న పరిణామాలపై అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి మన వాళ్లది. ఇదే పద్ధతిలో హిందూ మహాసముద్రంలోనూ చైనా ఇబ్బందికరమైన పాత్ర పోషించే అవకాశం ఉందనే అనుమానాలు ఉండనే ఉన్నాయి. శ్రీలంక, మాల్దీవులు, పాకిస్తాన్తో కలిసి హిందూ మహాసముద్రంలో, అరేబియా మహాసముద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించేందుకు చైనా ప్రయత్నిస్తే మనకు ఇబ్బందులు తప్పవు. అందుకే దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారతదేశం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ వివాదంలో చివరిగా ఇప్పుడు ఒకటే ప్రశ్న: అంతర్జాతీయ న్యాయస్థానమిచ్చిన తీర్పుని అమలు చేసేది ఎవరు? ఇప్పటికీ చైనా ససేమిరా అంటోన్న పరిస్థితుల్లో ఆ దిశగా జరిగే ఏ ఒక్క ప్రయత్నమైనా అదుపు తప్పితే అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీసే ముప్పు లేకపోలేదు. దక్షిణ చైనా సముద్ర తీర దేశాల్లో ఇప్పుడు ఇదొక భావోద్వేగంతో కూడిన అంశంగానూ మారుతోంది.